నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. ఘనంగా జాప్ ఆవిర్భావ దినోత్సవం. అనకాపల్లి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 32వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. మండలంలోని వెంకుపాలెం గ్రామంలో ఉన్న హృదయ శాంతి వృద్ధాశ్రమంలో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దాడి వెంకట్రావు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ వివిధ వర్గాలు వృద్ధులను దృష్టిలో పెట్టుకుని వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు దాడి వెంకట్రావు మాట్లాడుతూ వృద్ధులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా, వైద్య సహకారం కావాలన్నా అందించడానికి తాము ఎప్పుడూ సిద్ధమేనని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సభ్యులు సత్యనారాయణ, విజయ్ కుమార్, దేవుడు నాయుడు, గణేష్, అజయ్ ప్రసాద్ ప్రసంగించారు. అనంతరం వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఇచ్చావా? వీడియో తీస్తున్నాను. ఇచ్చాను. యూనియన్ ఇవాళ ఉప్పల లక్ష్మణ్ గారు అని ఆయన చాలా మంచి వ్యక్తి. యూనియన్ స్థాపించి మాలాంటి వాళ్ళకి ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగిందంటే ఇమీడియట్లీగా హెడ్ క్వార్టర్లు ఉంటారు కాబట్టి విజయవాడలో ఒక డీజీపీతో మాట్లాడాలన్నా, ఒక కమిషన్తో మాట్లాడాలన్నా, ఒక ఎస్పీతో మాట్లాడాలన్నా వెంటనే మాకు అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి ఆయా ఆఫీసులతో మాట్లాడి మమ్మల్ని ఒక కంటికి రెప్పలాగా చూసుకుంటారు. అందుకని ఈవేళ యూనియన్ స్థాపించిన ఆయన ఇంకా యూనియన్ బలోపేతం అవ్వాలని, ఆయన తాలూకు ఆశీస్సులు మాకు ఇంకా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మేము చేసి ఉడతామని మాట్లాడుతున్నాం. ఇంకా మీకు చెయ్యాలని మాకు చాలాసార్లు వచ్చినప్పుడల్లా ప్లీజ్ ఏదో చేయాలన్నా తప్పన ఉంటుంటుంది. ఇప్పుడు ఇది ఆశ్రమం కోసం నన్ను సుమారు ఒక 50 మంది అడుగుంటారు. ఈ డాక్టర్ చెప్పిన మేడమే చాలామంది నేను రోజు కలుపుతుంటాను. హాస్పిటల్ కేసులు చూసి రాసుకోవడానికి వెళ్ళినప్పుడు కంపల్సరీ వెళ్తాను. ఏంటి మేడం వెళ్తున్నారంటే ఆవిడ మొత్తం బుక్ పెట్టుకుంది సంబంధించి సక్సెస్ఫుల్గా నడుపుతున్నందుకు చాలా సంతోషం. మీ వయసు పరంగా మీ సీనియారిటీ, మీ తాలూకు అనుభవం మాకు తావు చూపెడుతుంది. అనేక కారణాలతో ఇక్కడ రావచ్చు కదా. ఏ విధమైన బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకటే జీవితం, ఒకటే ఊపిరి, ఒకటే చావు. కాకపోతే కొన్ని సందర్భాల్లో కన్న బిడ్డలకే కానీ, తోడబుట్టిన అన్నదమ్ములకు, అప్పజనులకి కానీ వాళ్ళకి వ్యతిరేకమై మన మనస్తత్వం నచ్చకో, లేకపోతే మన బరువు మొయ్యలేకో మనం వదిలించుకుందామని ప్రయత్నం చేసినప్పుడు దైవం మనుషు రూపేణ, దేవుడు ఎప్పుడు కూడా దేవుడిగా రాడు, దేవుడు మనిషి రూపంలో వస్తాడు. ఆ మనిషి రూపంలో వచ్చింది ఆనంద్ గారు. ఆనంద్ గారి తర్వాత వాళ్ళ అబ్బాయి. కాబట్టి మీరు కొడుకు చెంపడం, కూతురు చెంపడం, అన్నదమ్ములు చెంపడం, అప్పజలు చెంపడం కాకుండా కేవలం దేవుడి చెంపనే ఉంటున్నారు అని భావించి మీ జీవితం హ్యాపీగా గడపాలని కోరుకుంటూ మీకు ఏ సహాయం కావాలన్నా సరే వెంకట్రావు గారు అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటారైనా. Please subscribe our channel AP Power News.